रागे सदा भगवती मनसा स्मरामि। रागी सदा भगवती वचसा गृह्णामि। रागी सदा भगवती शिरसा नमामि। रागी सदा भगवती शरणं प्रपद्ये। శుభం. కేవల జగన్మాత శక్తి చేత అనేక స్వరూపాలుగా ప్రకటించబడేటువంటి మీ అందరికీ, సమస్త విశ్వానికి, అదేవిధంగా మనందరిలో ఉన్నటువంటి కేవల జగన్మాత శక్తికి కూడాను ఆత్మపూర్వకమైన నమస్కారం చేసుకుంటూ, ఆ ప్రణామాలను అర్పణ చేసుకుంటూ, ఇవాళ లలితా త్రిపుర సుందరి పరాభట్టారిక శ్రీయంత్రము ఖడ్గమాల సహితముగా, అదేవిధంగా మనకి శ్రీ విద్య, వీటికి సంబంధించినటువంటి సమన్వయము అనేటువంటి భాష్యం చేసుకుంటూ ఉన్నాము జగన్మాత అనుగ్రహం చేత. అందుట్లో జగన్మాత యొక్క పరాస్వరూపం గురించి, వేద ప్రతిపాదితమైనటువంటి శృతి స్వరూపమైనటువంటి శృతి వాక్కుల చేత ప్రతిపాదించబడినటువంటి జగన్మాత యొక్క తత్వాన్ని గురించి మొదట్లో తెలుసుకున్నాము. దాని తర్వాత సూక్ష్మ స్థూల భావం చేత ఉండేటువంటి జగన్మాత యొక్క స్వరూపం గురించి తెలుసుకుంటూ, తర్వాత అవతార ప్రయోజనంలోకి వచ్చాము. అది అందుట్లో ముఖ్యంగా మనం లలిత సహస్రనామ ప్రాతిపదికన జగన్మాత యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తున్నాము. అందులో భాగంగా మనము పోయినసారి జగన్మాత యొక్క స్థూలమైనటువంటి సౌందర్యము, స్వరూప భావన, సగుణ భావన, సాకార భావన అనేటువంటిది వసిన్యాది దేవతలు మనకి ఎలా వర్ణించుకుంటూ వచ్చారు అనేటువంటిది మనము చూస్తూ వచ్చి, అందుట్లో లలితాదేవి యొక్క అవతార ప్రయోజనము భండాసుర వధకి సంబంధించి మనం అన్వయం చేసుకుంటూ, నిత్య జీవితానికి అన్వయం చేసుకుంటూ, నిజమైనటువంటి సత్యాన్ని మనం గ్రహించేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తూ వచ్చాము. అందుట్లో భాగంగా మనము పోయినసారి గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అనేటువంటిది, అదేవిధంగా వారాహి స్వరూపమైనటువంటి దాని గురించి చెప్పుకుంటూ వచ్చి, దాని తర్వాత జ్వాలామాలిని అనేటువంటి నామం దగ్గరికి వచ్చాం. జగన్మాత అంటే ఏమిటి? విశ్వమే కదా, అంతా కూడా అగ్నిమయ ప్రాకారము నిర్మించబడింది. జ్ఞాని అనబడేటువంటి వాడు సృష్ట్యాదులలో ఉన్నప్పటికీ, జ్ఞానం పొందినటువంటి వాడు నిత్య నైమిత్తిక కర్మలలో ఉన్నప్పటికీ ఆత్మానుసంధానానుభవం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి ఎప్పుడు విఘ్నం కలగదు. చూడటానికి మామూలుగా అందరిలానే ఉంటాడు, కాస్త ఎక్కడన్నా ఏదన్నా అధర్మం అనిపించిన చోట ఏదో కొంచెం గట్టిగా మాట్లాడతాడు, ఈయన కోపం వస్తుంది, ఆవిడ కోపం వస్తుంది, వీళ్ళే జ్ఞానులండి అనుకోవచ్చు. కానీ ఒకరు చెప్పవలసింది కాదు, ఇది ఎవరికి వారు దాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. నేను ఎలా చెలుస్తూ ఉన్నాను, అది మనస్సుకి అంటుతోన్నదా, తామరాకు మీద నీటి బొట్టులాగా, లేకపోతే అంటకుండా ఉండి మన నిత్యనైమిత్తిక కర్మలని కర్తృత్వ భావన లేకుండా చేస్తూ ఉన్నామా అనేటువంటిది మనం గమనించుకుంటూ ఉండాలి. కాబట్టి అటువంటి జ్ఞాని సృష్ట్యాదుల్లో ఉన్నప్పటికీ కూడాను ఆత్మానుసంధానానుభవం అనేటువంటి దానికి ఎప్పుడు కూడా విఘ్నం కలగదు. శ్రీయంత్రంలో ఉన్నటువంటి శక్తి కోణాలు 5, అంటే ఇన్వర్స్ ట్రయాంగిల్లో ఉంటాయి. ఇలా త్రికోణము తిరగదిప్పబడి ఉన్నట్టుగా ఉంటాయి, అవే జ్వాలామాలికలు. వాటి యందు క్షిప్తమైనటువంటి సమరస భావరూపాలని పొందినటువంటిది ఈ వహ్ని ప్రాకారాలు. అంటే శివత్రికోణాలు 4 కూడాను బిందు రూపంలో దేవి జగన్మాతే ఉన్నది. అంటే జ్ఞాని స్వరూప ఆనంద స్థితిని పొందలేకపోయినప్పటికీ ఎప్పుడు ఆ జ్ఞాన విచారణ అనే తపన ఏదైతే ఉంటుందో
జ్వాలామాలికలతోటి రగుల్కొని ఉండేటువంటి మోక్ష సత్య పదము తెలుసుకొనబడేటువంటి స్థితిలో ఉంటాడు, అనుభవంలో ఇంకా వెళ్ళకపోయినా. అందువలన అతన్ని, లేకపోతే ఆ జ్ఞానులని సృష్టి స్థితి లయ ఈ మూడు కూడా బాధించవు. ఎందుకు అంటే శివ తాదాత్మ్యాన్నే పొందలేకపోవచ్చు, కానీ ఆ తాదాత్మతని విడిచిపెట్టలేదు. అది కష్టంగానే ఉంటుంది. నేను ఇంకా అందుకోలేకపోతున్నానే జగన్మాత తత్వాన్ని, గురుతత్వాన్ని, శివత్వాన్ని అనే భావన కష్టం కలిగించినప్పటికీ మీరాబాయి లాగా, మన గొప్పవారైన సూరదాస్ లాగా ఆ గొప్పదైనటువంటి భగవతత్వాన్ని అందుకోవాలనేటువంటి తపన ఏదైతే ఉంటుందో అది వారికి కష్టం కలిగించినప్పటికీ ఏక వస్తువు మీద లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. అదే జ్వాలామాలిక. అది రక్షిస్తూ ఉంటుంది, చిట్ట చివరి లక్ష్యానికి తీసుకొని వెళుతుంది. ఈ దృశ్యమాన జగత్తు ఇది మిథ్య, ఇది నశించిపోతుంది. ఆత్మతత్వమైనటువంటి శివత్వం అనేటువంటిది ఎప్పటికీ నశించదు. కార్యం అనేటువంటిది నశించిపోతుంది. కర్తకి నాశనము లేదు. పరాశక్తి చిదానంద స్వరూపిణి కాబట్టి సాక్షి రూపంలోనే ఉండిపోతాము, సాక్షాత్తు జగన్మాత స్వరూపంగా. ఆత్మకి ఏది కూడాను ఎలాగైతే అంటదో, నైనంఛిందంతి శస్త్రాన్ని భగవద్గీత కూడా చెప్తున్నది కదా, శస్త్రములు ఛేదించజాలవు, అగ్ని దహింపజాలదు, ఇలా ఏది కూడా అంటదు. కాబట్టి అనేటువంటిది మనము ఈ జ్వాల మాలిని అనేటువంటి నామం ద్వారా జగన్మాత యొక్క స్వరూప శక్తిని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఖండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత 72వ నామాలు. నకులి అంటే మనకి జగన్మాత అంశైనటువంటి మంత్రిని, వారాహి ఇత్యాది శక్తులన్నీ కూడా పరాక్రమంతో భండాసురుడి చతురంగ బల భండు గురించి మనం చెప్పుకున్నాం కదా. భండు అంటే ఎవరు? మనలోనే ఉన్నటువంటి రాక్షసుడే. మనలో ఉన్నటువంటి రాక్షసుడు అంటే మన మనస్సులో కలిగేటువంటి విపరీతమైనటువంటి బాహ్యపూరితమైనటువంటి ధోరణులు, ఈర్ష్య, అసూయ, డంబము, రాగము, ద్వేషము మితిమీరిపోయి సత్యం తెలియకుండా, అదేవిధంగా కామక్రోధ లోభ మోహమద మత్సర్యాదులు అనేటువంటివి అటువంటి వాడి భండాసురుడైనటువంటి వాడు చతురంగ బలాలని సర్వనాశనం చేయటానికి విజృంభిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ జగన్మాత అటువంటి స్థితిలో మహదానందం పొందుతూ ఉన్నది. శక్తి విక్రమ హర్షిత అన్నారు, హర్షిస్తూ ఉన్నది. అదేవిధంగా ఆత్మతత్వమైనటువంటి శివత్వం వైపు నీ యొక్క జీవత్వము మరలినప్పుడు, శివత్వము శక్తిత్వము రెండు వేరు వేరు కాదు, ఒకటే. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శివత్వము అన్న శక్తిత్వం అన్న రెండు విషయాలుగా భావించరాదు మనము. దానికి ఎప్పుడు ఉదాహరణ చెప్పుకుంటూనే ఉంటాం మనం. ఏమిటది? తల్లికి నీవు బిడ్డవి, నీ బిడ్డలకి తల్లివి, కానీ అక్కడ నువ్వు ఉన్నది ఒకటే, వారి వారి భావరూపాలు వేరు అంతే. ఒకానొక బాధ్యతను నిర్వర్తించేటప్పుడు తల్లిలా ఉంటావు, ఒకానొక బాధ్యతని బిడ్డలాగా నిర్వహిస్తావు, ఒకానొక బాధ్యతని భార్యలాగా లేకపోతే భర్తలాగా నిర్వహిస్తూ ఉంటావు. కాబట్టి అక్కడ ఉన్నటువంటిది ఒకే తత్వము అనేటువంటిది మనము చూసుకోవాలి. కాబట్టి అటువంటి శివత్వము వైపు, ఆత్మతత్వం వైపు ఎప్పుడైతే జీవత్వం అనేటువంటిది నడిపించబడుతూ ఉంటుందో, అసురులు అనేటువంటి భండాసురుడి చిత్రంగ బలాలు ఎప్పుడు కూడా ముప్పేట దాడి చేస్తూ ఉంటాయో బాహ్యత్వం చేత, అప్పుడు ఆ దేవికి ఎప్పుడు కూడా ఆనందం కలుగుతూ ఉంటుంది. అది నిజమైనటువంటి ఆనందం. ఏంటి ఇక్కడ మనం తెలుసుకోవాలి. అది భండుడంటే ఎవరు? జీవుడు. మనం పోయిన సత్సంగంలో చెప్పుకుంటాను. ఏమిటి భండుడి సైన్యాలు? ద్వైత వృత్తులే. ద్వైత వృత్తులే ఈ యొక్క ఈ సైన్యాలు. నేను కాదు నువ్వు, నువ్వేమిటి గొప్ప, నేనేమిటి గొప్ప, నేనే గొప్ప, నువ్వేమిటి. అసలు మనకి ప్రపంచంలో బాహ్యంలో వైపు చూస్తూ ఉన్నప్పుడల్లా నేను కాందాన్నల్లా దాని పట్లల్లా మనం చెలించిపోతూ ఉంటాము, విచలితమైపోతూ ఉంటాము, నిద్ర పట్టదు, మందులు మింగుతూ ఉంటాము, రోగాలు వస్తూ ఉంటాయి. అయినా కానీ మన మనస్సుని నియంత్రించుకోలేము. భండుడు విజృంభిస్తూనే ఉంటాడు. ఎక్కడుంది సాధన? లేదుగా. విచారణ ఉందా? లేదు. భక్తి ఉందా? భక్తి ఉన్నదనుకుంటాము, కానీ అక్కడ భక్తిని ప్రదర్శించలేము. అది కూడా 10 మంది ముందు గర్వం కోసం మనం ప్రయత్నించే అదొక సాధన కింద మారుతుంది. అది మరీ ప్రమాదకరము. ఏదో మామూలుగా నిత్య జీవితంలో ఎవరితోటన్నా కానీ నేను భక్తిలో ఉన్నాననుకొని అది తెలియకుండా పరుల పట్ల మనం ద్వేషభావాన్ని, అసూయ భావాన్ని, మన గొప్పతనాన్ని ప్రదర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తే దానివల్ల భక్తి ఎక్కడుంటుంది చెప్పండి. కాబట్టి ఇటువంటి ద్వైత వృత్తులని నాశనము చూసినప్పుడు ఈ ఆత్మస్వరూపానికి ఆనందం కలిగి తీరుతుంది. అన్వయిత వృత్తులు, వాటి చేత ద్వైత వృత్తులు అన్వయించుకుంటూ ఉంటాం కదా మనము, వాటి చేత ద్వైత వృత్తులు ఎప్పుడూ వినాశనం కాజాలవు.
నేను వేరు, అది వేరు, నువ్వేమిటి చెప్పేది, నువ్విట్లా నేనిట్లా. అసలు ఎక్కడ ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నేను ఎక్కడి నుంచి వచ్చిందో మిగతా నేనులు అనుకునేటువంటి నువ్వులు కూడా అక్కడి నుంచే వచ్చినాయి. ఒక్క నిమిషం మనం ఎదుటి వాళ్ళ మనసుల్లో ప్రవేశిద్దాం. వాళ్ళకు ఉండే కష్టాన్ని తెలుసుకుందాము, వాళ్ళకు కలిగే బాధని తెలుసుకుందాము. చెప్పవలసినటువంటి మాట సౌమ్యంగా అనునయంగా చెప్దాము, మంచి సత్యాన్ని చెప్దాము. మళ్ళీ అది నేను చెప్పాననే భావనని పెట్టుకోకుండా చెప్దాము. వారు బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో చెప్పుకుందాము అని అనుకున్నప్పుడు, లేకపోగా చెప్పినవి చెప్పనివి, విననివి ఇవన్నీ కూడా మళ్ళీ మనకు అనేక చిత్తవృత్తుల్ని మనల్ని కలగజేస్తూ ఉంటాయి. మన నిత్య జీవితంలో, మన సంసారంలో, మన కుటుంబాలతో, మన పిల్లలతో, మన పెద్దలతో, మన బంధువులతో, సమాజంలో మన తోటి మిత్రులతో నిత్యం అనుభవిస్తూనే ఉన్నాం కదా ఇవన్నీ. అయినప్పటికీ మనం ఏదో నిజంగా మనము ఆహా నేను గొప్ప విషయం చెప్పాను అనుకోవటము, ఆహా నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని అనుకోవటంతో ఏమైపోయింది, ద్వైత వృత్తులు అనేటువంటి ఈ దైత్యులు తెగబడిపోతూ ఉన్నారు. దానివల్ల ఇంకా ప్రయోజనం ఎలా చేకూరుతుంది మనకి కదా? దీన్ని మనం నిత్యం కూడా విచారణ చేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏది మనము చేసినందువలన మనకి దుఃఖం కలుగుతూ ఉన్నదో దానికి దూరంగా ఉండాలి. ఇంకా దాని మీద పంతాలు పట్టింపులకి పోతే మన జీవితమే నాశనం అయిపోతుంది. మన జీవితమే మనము మాయలో పడిపోతూ ఉంటాము. ఇప్పుడే ఓపిక ఉన్నప్పుడే సత్యాన్ని తెలుసుకోలేకపోతే, లేదు ఆ సాధనలో కనీసం కొంత సాధన చేయలేకపోతే ఆ పంతాలు పట్టింపులు ఎలా తగ్గుతాయి? ఎప్పటి నుంచో పెనవేసుకు కూర్చుండిపోయినాయి, గట్టిగా కట్టి వేసుకున్నాయి. మంచం మీద పడ్డప్పుడు ఇంకా అవి ఎక్కడ తెగమంటే ఎక్కడ దిగుతాయి? కాబట్టి ఆధ్యాత్మికత అనేటువంటిది ఎప్పుడూ కూడా మనము అదే నిజమైనటువంటి జీవితం, అందుట్లో ఉంటూ మిగతా కర్మలు చేయటం అనేటువంటిది మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ నేను వేరు అది వేరు అనేటువంటి ద్వైత భావం చేత కప్పబడినటువంటి అజ్ఞాని అయినటువంటి జీవుడు ఈ సంసార బంధంలో తగులుకొని ఉన్నాడు. ఇంకా దానికి అంతు లేదు, మితం లేదు. ఎంత చేసినా ఏదో మనకి ఒక గర్వభావన లేదా అహంభావము అనేటువంటిది ఏర్పడి అది నిత్యం కూడా మనల్ని దుఃఖాలలో, తాత్కాలికమైనటువంటి సుఖాలలో తేలుస్తున్నది. అదే నిజమని భ్రమిస్తూ ఉన్నాము. ఈ ద్వైత శక్తులకేమిటి? మనస్సు కారణం. మనస్సులో ఉండేటువంటి బాహ్య వృత్తులని మనం నశింపజేయాలి, తగ్గించాలి. ఒక్కసారిగా నశింపచేయగా ఎవరు చేస్తారులేండి, ఎవరూ చేయలేరు, అంత తేలిక కాదు. అందుకే కదా సాధన అని చెప్పింది. ఈ బాహ్య వృత్తుల్ని నశింపచేసేటువంటి చేయాలి, అంతర్ముఖం చేసుకోవాలి. అప్పుడే ఆత్మకి దగ్గర కాగలుగుతాము, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేటువంటి ఒక అవకాశాన్ని పొందుతాము. అటువంటి శక్తుల విక్రమతని కాంచి జగన్మాత సంతోషిస్తుంది. ఇంకా మనం కూర్చొని నేను 200 సార్లు లలితా పారాయణ చేశాను, 1000 సార్లు ఖడ్గమాల చదివాను అంటే మటుకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అన్యదా భావించకండి. అది చేయటం తప్పని నేను అన్ను. చేస్తే ఏదో కొంత సాధన కావచ్చు, కానీ అలా చేస్తూ మనము మన నిత్య జీవితాన్ని కూడా మనం బాగుపరచలేకపోతే అది జగన్మాతని మనం అవమానపరిచినట్టే కదా. మనం ఇప్పుడు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. అటువంటి నామని చెప్పారు ఇక్కడ. అటువంటి శక్తుల విక్రమం, అటువంటి విజృంభించి చక్కగా ఆధ్యాత్మిక శక్తుల విజృంభించి ఈ దైత్యులనబడేటువంటి ఈ భండుణ్ణి హతమార్చడము, వాడి సేనల్ని హతమార్చడము, అది చూస్తే జగన్మాత ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. అది గొప్పదైనటువంటి ఇందుట్లో ఉన్న అర్థము. అంతేగాని మనకి సినిమాలో చూపించిన బాణాలు వేసుకున్నారు, అవేవో నిప్పురవ్వలు వచ్చినాయి, ఒకదాని ఒకటి ఢీకొని కింద పడ్డాయి, చివరికి అలా పోయినసారి చెప్పుకున్నట్టుగా అలా ఉండకూడదు మనం. తర్వాత ఒక నామని చెప్తారు, నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక అని ఒక నామని చెప్తారు. ఎవరి నిత్య? కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండా వక్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్యా నీలపతాకా విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర. ఇవి 15 మంది దేవతలు, తిథి దేవతలు అంట, నిత్యా దేవతలు. శ్రీ విద్యలో దీనికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. అంటే ఈ దేవతల యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి వారి పరాక్రమం చేత ఆ నామానికి చెప్తున్నారు ఇక్కడ. అంటే జగన్మాత యొక్క స్వరూపం. మళ్ళీ ఈ నామాల్ని మనలోనే, ఇవన్నీ మనలో వృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ దేవతా శక్తులు నిలుపుకోవాలి. మళ్ళీ రాక్షస గణాలు కర్మబంధాన్ని అనుసరించి పెట్టిరగిపోతూ ఉంటాయి. తట్టుకోవాలి. దాన్నే పట్టు కూర్చొని వేలాడకూడదు. అది ఏది పట్టుకొని వేలాడతాం అదే మన సంస్కారమే కూర్చుంటుంది. అటువంటి తెలుసుకోవాలి. అక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళ ఈ 15 మంది నిత్యాదేవతల యొక్క పరాక్రమం చేత 15 మంది
ఎవరున్నారు? భండుడి సేనాపతులు ఉన్నారు. ఎక్కడి నుంచి దమనకుడి దగ్గర నుంచి చంద్రగుప్తుడి వరకు కూడాను. చంద్రగుప్తుడు అంటే చాణక్యుడి కాలం, మౌర్య రాజు కాదు, అక్కడ చెప్పినటువంటి బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటిది. వీళ్ళు అణిచేశారు, వీళ్ళు అణగదొక్కబడ్డారు. ఎవరు? ఈ దుష్ట శక్తులు. అటువంటి వారి పరాక్రమ, నిత్యాదేవతల యొక్క పరాక్రమాన్ని చూసి జగన్మాత సంతోషించింది. అంటే తెలుసుకోవలసింది ఏమిటి? ఆత్మశక్తి యొక్క విజృంభణము, సత్యమైనటువంటి దర్శనము పట్ల విజృంభణం అనేటువంటిది ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆధ్యాత్మికంగా మనకి జగన్మాతకి ఆనందం కలుగుతున్నదని చెప్తూ ఉన్నారు భగవత్పాదుల వారి. మనకి వసిన్యాది వాగ్దేవతల బ్రహ్మాండ పురాణ ప్రోక్తంగా వ్యాస మహర్షి వారు రచించింది హయగ్రీవుల అగస్త్య మహర్షికి ఉపదేశపూర్వకంగా జరిగినటువంటి సంవాద స్వరూపంలో కూడా. కాబట్టి ఈ ఆత్మశక్తుల విజృంభణను చూస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మతత్వమైనటువంటి జగన్మాత శక్తి ఆనందపడుతున్నది అని చెప్తున్నారు. అంతేగాని దుఃఖపడిపోతూ దానికి అబ్బో మనం ఏదో అన్నాం, మనం ఏదో చేసాం, నేను అనుకున్నది సాధించి అని తప్పుడు పనులు చేసి కూడా నేను అనుకున్నది సాధించాలని సంతోషపడేది క్షణికము, తాత్కాలికము. తెల్లారులేస్తే దాని నుంచి మళ్ళా రెండింతల కష్టం వచ్చి పడి తీరుతుంది. అప్పుడు ఎట్లా సంతోషిస్తుంది జగన్మాత? అప్పుడు మనం ఏం చేసినా సంతోషించలేదు కదా, అయ్యో పిచ్చి బిడ్డ అనుకుంటుంది కదా, అవునా? అట్లా అనమాట. కాబట్టి అప్పుడు అవి ఒక్కసారి విజృంభించిన తర్వాత ఆగవు. ఒక్కసారి జ్ఞాన బీజం మొదలైందంటే, జ్ఞాన బీజం అనేటువంటిది ఒక్కసారి అంకురిస్తే చాలు. కొంచెం అంకురిస్తే అంతకు ముందు ఉన్నటువంటి సంస్కారాలు ప్రభావం పడిపోతూ ఉంటుంది. ఇది అంకురించే లోపే దీనికి కాస్త నీళ్లు పోసి, కాస్త మడుగెట్టి, చుట్టూతా కాస్త ఎవరు తొక్కకుండా ప్రదేశంలో చెట్టు మొలకెత్తేట్లుగా చేసి కాస్త నీళ్లు పోసే లోపే మళ్ళా ఇటు పక్కకి తిరిగి కూర్చున్నాం అనుకోండి, అవి విడిచిపెట్టని దైత్య సంస్కారాలు, అవి మనల్ని తట్టుకొనివ్వవు, మనల్ని మళ్ళా ఇట్లా లాక్కొచ్చి పడేసేస్తూ ఉంటాయి. మాయ బహు ప్రమాదకరమైనటువంటిది. ప్రమాదకరం అని ఎలా చెప్తాం? ప్రమాదకరం కాదులేండి, కర్మ సంస్కారమే, జగన్మాత యొక్క స్వరూపమే. కాబట్టి అది కూడా తెలుసుకోవాలి. కష్టం వస్తే ఎదుటివాడి మీద పడి ఆడవటం కాదు, జగన్మాత తత్వం ఎందుకో ఈ పరిస్థితిని కల్పించింది. అమ్మా నీ శరణు చేస్తున్నాను తల్లి, నైవే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకోవటం అనేటువంటిది గొప్పదైనటువంటి సంస్కారము. అదే బీజము చాలు, కనీసం అదే బీజం మడిగట్టి చుట్టూతా బీజం నాటిన చోట చక్కగా నీళ్లు పోస్తూ ఉండాలి. దాన్ని వదిలిపెట్టి ఈ పూట నాకు ఏముందిలే, ఆ పని నేనేం చేసేది, కాస్త సినిమాకో షికారుకో పోయిద్దాము, నాకు కష్టంగా ఉంది ఇట్లా చేయాలంటే అనుకుంటే ఆ సంస్కారాలే లాగుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి జ్ఞాన బీజం అనేటువంటిది అంకురిస్తే అది వృద్ధి చెందుతూనే ఉంటుంది. జాగ్రత్తగా నీళ్లు పోయాలంతే. మనమేం దానికి పెద్ద కింద మీద పడి కష్టపడిపోయి తెల్లారేసరికల్లా పెద్ద వృక్షం అయిపోవాలని కోరుకోకూడదు. అలా కాదు కూడా, అది ప్రకృతి యొక్క నియతి. కాబట్టి జీవుడి యొక్క కళలు అనేటువంటివి ఏదైనా సరే, మంచి కానీ చెడు కానీ, మనకి మంచి చెడు అనేది సరే, మనం అనుకున్నదే మంచి, మనం అనుకునేదే చెడు, ఇంకోళ్ళు అనుకునేదే చెడు కావచ్చు, మనం అనుకునే మంచి. కాకపోతే ఏంటంటే, నీవు ఎల్లప్పుడూ ఆనందంగా లేకపోతే, ఎప్పుడు నీకు దుఃఖం కలిగినా ఏదో అది నీకు ఒక ధర్మమైనటువంటి విషయం కాదు. మనస్సు చెలించింది అంటే అదొక్కటే మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి అభ్యాసము అనేటువంటిది, మనం చెడిపోవటానికి కూడా మన మనస్సే కారణము, బాగుపడాలన్న మన మనస్సే కారణము. కాబట్టి జ్ఞాన కళ ఒక్కసారి తెలిస్తే చక్కగా వృద్ధి పొందించాలి. అది వృద్ధి పొందటం మొదలు పెడితే ఇంకా నశించదు అనేటువంటిది మనము ఈ నామంలో చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడంతా ఈ నామం గురించి, మీ నామం అనే మాట నేను వాడుతున్నానంటే అది ఒక్క నామానికి పరిమితం కాదు, జగన్మాత యొక్క సమగ్ర స్వరూపము. అది శ్రీయంత్రంతో ఎలా సమన్వయపడుతుంది ఆ స్వరూపము, అది మన నిత్య జీవితంలో సర్వ ప్రాణులకు ఎలా సమన్వయపడుతుంది. నాకొక్కళ్ళకే కాదు, నేను గొప్ప సాధకుడిని, నేను గురూజీని, అబ్బో నేను చెప్పింది మీరు వినాలి అంటే నా అంతటి మూర్ఖుడు ఉండడు, నా పతనం ప్రారంభమైపోయినట్టే కాదు. దాని బదులు ఏదో మామూలు కాస్త ఉద్యోగం చేసుకొని బతికేస్తే సరిపోతుంది, వాడు నయం. అటువంటి వాడు. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఎవడు గొప్ప కాదు, సర్వము గొప్పే, అణువణువు కణము కూడా గొప్పే. జగన్మాతకు ఎందుకు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. సర్వము కూడా మంగళత్వంతో దోషరహితంగా సృష్టించింది. బుద్ధికి పుట్టింది పీడ, చీడ. ఆ బుద్ధి కర్మవశం చేత చీడబట్టింది. దానికి మనము అందుట్లోనే సత్యం తెలుసుకోకుండా, కనీసం ఒక క్షణం విచారణ కూడా చేయకుండా మమేకమైపోయినప్పుడు బాహ్యంలో ఇబ్బందులు పడిపోతూ ఉంటాము. భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత అని చెప్పారు. జగన్మాత లలితాదేవి హృదయం నుంచి కూడాను బాల, బుద్ధి నుంచి శ్యామల పుట్టుకొచ్చేశారు.
భండాసురునికి 30 మంది ఉన్నారు కొడుకులు. వాళ్ళల్లో వాళ్ళ పేర్లు ఇప్పుడు మనకెందుకులేండి. చతుర్బాహు నుంచి ఉపమాయు వరకు కూడా లెక్క చూసుకుంటే 30 మంది వస్తారు. వాళ్ళని వధించటానికి తన మానసపుత్రిక అయినటువంటి బాల విక్రమించటం చూసి పరమానందం పొందిపోతూ ఉన్నది జగన్మాత. ఇక్కడ బాల అంటే ఎవరు? విమర్శ శక్తి. ఆ శక్తి అనేక విధాలైనటువంటి బంధాలని నశింపచేస్తుంది. ఆత్మస్వరూపిణి అయినటువంటి జగన్మాత స్వ ఆత్మశక్తుల విక్రమాన్ని చూసి ఆనందిస్తూ ఉంటుంది. అక్కడ జగన్మాత కొలువై ఉంటుంది. ఈ జగన్మాత యొక్క ఆ గొప్పదైనటువంటి అర్చన. అంతే తప్ప భాష్యంగా మనము ఎన్నెన్ని పెట్టుకొని ఎంత గొప్ప గొప్ప పందిళ్ళు వేసేసి ఎన్నెన్ని మందిని మనం భోజనానికి పిలుచుకొని వాళ్ళందరికీ పెట్టి కాస్త పసుపు కుంకాలు అవన్నీ పెట్టి నేను గనక ఇంట్లో చేశాను అనుకుంటాను. భక్తి అమ్మకే ఇస్తున్నా. అమ్మకి జగన్మాత తీసుకో తల్లి అనాలి, అనుకునేట్టుగా ఉండాలి మనం ఎప్పుడూ కూడా. కాబట్టి భవబంధాలు అనేటువంటివి తొలగితే మాయ అనేటువంటిది నశిస్తుంది, ఆనందం కలుగుతుంది. ఈ భవబంధాలను తొలగించేటువంటి గొప్పదైనటువంటి శక్తి కలిగినటువంటి జగన్మాత మానసపుత్రి అయినటువంటి సాక్షాత్తు జగన్మాత స్వరూపమైనటువంటి బాలా తల్లిది అనేటువంటిది మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. మంత్రిణ్యంబ విరచిత విషంగవధతోషిత స్వరూపం గురించి చూడండి. అంతా సమస్తం కూడా మనలోనే. మనమే చివరికి సగుణ భక్తి ద్వారా మనం అర్చనాది విధులు చేసేది ఆ తత్వాన్ని, ఆ జగన్మాత యొక్క శక్తిని మనం గ్రహించడం కోసమే. కాబట్టి భండాసురుడి యొక్క ఎడమ భుజం నుంచి విషంగుడు అనేవాడు పుట్టాట. మంత్రిణ్యంబైనటువంటి శ్యామలాదేవి వాడిని సంహరించింది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందువల్ల లలితా స్వరూప జగన్మాతకి సంతోషం కలిగింది అనేటువంటి నామంగా చెప్పారు. ఇందులో గూఢంగా అంతరార్థంగా ఉన్నటువంటిది ఏంటి? ఆత్మ విచారము చేత బాహ్య సంగత్వము పట్ల మనము వర్జన చేసి సాధకులైనటువంటి వారు ద్వంద్వరహితులైపోయి ఆత్మానందాన్ని పొందుతారు అనేటువంటిది ఈ సంహారం విషంగ సంహారము ద్వారా మనము తెలుసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇంకో నామం చెప్తారు, విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. భండాసుడి కుడి భుజం నుంచి విశుక్రుడు జన్మించాడు. వాడు రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు అంతటి శక్తి కలిగినటువంటి వాడు. అటువంటి విశుక్రుడు అటువంటి విశుక్రుణ్ణి ఎవరు సంహరించారు? ఇక్కడ చెప్తున్నారు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. వారాహి సంహరించింది అని చెప్తున్నారు. మనకి రాబోయే వారాహి నవరాత్రులు జగన్మాతని చక్కగా అద్భుతంగా ఆ 9 రోజులు కూడా సమయం దొరికినప్పుడు జగన్మాత సమీపంలో ఉపవాసం చేద్దాం. ఉపవాసం అంటే దగ్గరగా ఉండటం అనేటువంటిది అనమాట. అటువంటి వాణ్ణి దండినీ దేవి అయినటువంటి వారాహి చంపింది, అంటే సంహరించింది. ఆ వార్త విన్నది జగన్మాత, విని ఆనందించింది అని చెప్తూ ఉన్నారు. భండపుత్రులు ఎవరు వీళ్ళు? విషంగుడు, విశుక్రుడు. కుడి భుజం నుంచి ఎడం భుజించి ఇచ్చాడు. వీళ్ళేమిటి? మనం అంతరార్థంలో అణవాది మలములు అంటే మనం చెప్పుకునే వాళ్ళంగా సంకల్పంలో ఆణవమల, మాయికమల, కార్మికమల, ఈ 3 మలాలే మనకి విక్షేపంగా ఆవరించిపోతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమిటి? విషంగుడు అంటే విరుద్ధమైనటువంటి సంగత్వము కలిగి ఉండటము విషంగము. అవసరం లేని చోట మనకి 4 ఏదో కబుర్లు చెప్తూ, పనికిరాని కబుర్లు చెప్తూ మనస్సులో మళ్ళీ ఆ కబుర్లు అనేటువంటి సంగత్వంలో పడిపోయి మాట ఎక్కడో పెరిగిపోయి అది మనస్సుకి బాధ గురిచేస్తున్నది. అదే విషంగత్వము. సంగత్వాన్ని విషపూరితం చేసేటువంటిది అనమాట. చెడ్డ కోరికలతోటి అనేకమైనటువంటి ఇంద్రియ భావనల చేత మనము కామక్రోధ లోభ మోహ మత్సర్యాలకి గురైపోయేటువంటి సంగత్వం ఏదైతే ఉంటుందో అటువంటి సంగత్వాలని మనకి ఇక్కడ విశుక్రుడు అనేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో దానికి విరుద్ధంగా ఉండేటువంటి తేజస్సు అనమాట. అంటే జీవభావం అనమాట. ఇటువంటివన్నీ చేసేటువంటిది. అధికమైనటువంటి దుఃఖాన్ని పొందటము అనేటువంటిదే సంసార తాపము. మనకి అధికమైన దుఃఖము. నాకు ఇది కాలేదు, నేను అనుకున్నది కాలేదు, అయ్యో ఏమైపోయింది, కొంపలే మునిగిపోయినాయి, ఎందుకంత కంగారు? బాధపడటానికి కంగారా? మనం దూరంగా ఉండాలనుకుంటాం, ఆ పక్కన మళ్ళీ బాధ పట్టడానికి కంగారు ముందుకు వెళ్తాం, తెలియక, అమాయకత్వంతో, అజ్ఞానంతో కదూ. కాబట్టి ఇక్కడ మనకి ఈ విశుక్రుడు అంటే అంటే పోయినటువంటి శుక్రము తేజస్సు వెళ్ళిపోతుంది. జీవభావము అదే జీవభావం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ వారాహి మంత్రిణి అయినటువంటి శ్యామలాదేవి బాల అనేటువంటి
శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మనకి మానసికమైనటువంటి వ్యాపారాలే. జాగ్రత్తగా గమనించండి. అంటే చివరికి జగన్మాత తత్వానికి చేరువైనప్పుడు ఇందాక చెప్పాను కదా, జ్వాలామాలిని కాక్షిప్త అగ్ని ప్రాకార మధ్యగా నినామని చెప్పుకున్నాం కదా. అంటే మనం అందుట్లో ఉన్నప్పటికీ శివత్వ భావన ఉండటం చేత దర్శనము కాకపోయినప్పటికీ మనకి ప్రపంచ వ్యవహారాలు మనల్ని ఎక్కువగా కష్టపెడతాం. ఇంత తట్టుకొని వెంటనే మనం సత్యం వైపుకు నడుస్తాం. ఇంకా దర్శనం కాకపోవచ్చు అక్కడికి. కాబట్టి ఇక్కడ వారాహి మంత్రిని బాల అనేటువంటివి కూడా మానసికమైనటువంటి వ్యాపారాలే. ఆ మానసికమైనటువంటి వ్యాపారాలు గొప్పవైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండి బాహ్య మానసిక వ్యాపారాలైనటువంటి శత్రువులను నశింపచేస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ గొప్పదైనటువంటి మనోమయ కోశం నుంచి కూడాను విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశానికి వెళ్ళాలంటే ఒక్కొక్క మెట్టు శ్రీ విద్యాపరంగా కూడా మనం చేసేటువంటి మంత్ర సాధనలు గురు పరంపరానుగతంగా చేసేటువంటివి ఆచార భేదాన్ని అనుసరించి చేసేటువంటి అన్నిట్లో కూడాను వారాహి మంత్రిని బాల అనేటువంటి స్థాయి నుంచి అక్కడ ప్రారంభించి దాని తర్వాత ఆ వారాహి మంత్రిని బాల కూడా వేరు కాదు జగన్మాత అంశలని తెలుసుకున్నప్పుడు కేవల జగన్మాత లక్ష్య సాధనమైనటువంటి ఉపాసనలోకి వెళ్ళిపోతామనేటువంటిది అనమాట. ఇవి కూడా అప్పుడేమిటి నశించబడిపోతాయి. అంటే నశించటం అంటే అది నెగటివ్ నశించటం కాదు, ఇంకా ఊర్ధ్వముఖంలోకి వెళ్ళిపోతాము. కాబట్టి నాశనము అనేటువంటిది ఎప్పుడైతే అవుతుందో జీవభావం అనేటువంటిది ఇంకా తొలగిపోతుంది. అప్పటి వరకు బాహ్యంగానే మనము ఇంకా మంత్రజపము పూజ చేస్తున్నా అక్కడి నుంచి అప్పుడు వస్తుంది ఏమిటి పంచదశి షోడశి. ఈ భావం కూడా అక్కడికి అభివృద్ధి చెందిపోతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆణవ మలం కార్మిక మాయిక మలలు ఏవైతే మలత్రయం అనేటువంటిది ఏదైతే ఉంటుందో వాటి నాశనం జరిగినప్పుడు ఆత్మానందము కలుగుతుంది అనేటువంటిదిగా మనము జగన్మాత యొక్క అంశలైనటువంటి సాక్షాత్తు జగన్మాతే వేరే నామరూపాలతో ఒక్కొక్క మెట్టు తొలి మెట్టు నుంచి కూడా సాధనలో భాగంగా మనలో అనేక నామరూపాలతో మనలో సంస్కరిస్తూ మన యొక్క దుష్కర్మలని లేకపోతే కర్మబంధాలని సంస్కరిస్తూ కర్మరాహిత్యం వైపుకు తీసుకువెళ్ళేటువంటి తత్వంగా మనం భావించవలసి ఉంటుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. రాక్షసుల చేత కల్పించబడినటువంటి అనేక విఘ్నాలు వాళ్ళు కల్పిస్తున్నారు. వాళ్ళు మాయాస్వరూపులు కదా. మనకు కూడా ఎన్నెన్ని మాయలు కల్పించేస్తూ ఉంటారు. ఎన్నెన్ని మాయలుగా తర్వాత నాలుగు ఖర్చుకుంటాం, అబ్బా పప్పులో కాలేసి అని అనుకుంటాం. కానీ మళ్ళీ అది బయటికి చెప్పుకోం, నేనే కరెక్ట్ అంటాం. మళ్ళీ లేదు ఎప్పుడో బాగా ఇంకా తెలిసిన వాళ్ళు ఏదో పొరపాటు జరిగిందిలే అని చాలా తేలిగ్గా అనుకునేటప్పుడు ఉన్నంత సీరియస్నెస్ ఏదో పొరపాటు జరిగిందిలే అని. అంటే చూడండి, నిబద్ధత ఉండాలి మనకి. అట్లా రాక్షసుల చేత కల్పించబడినటువంటి అనేక విఘ్నాల చేత బంధించబడ్డారు ఇక్కడ దేవతలందరూ. అందరినీ కట్టివేయబడ్డారు. ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడా కట్టివేయబడుతున్నాయి నీలో, ఇవి పెట్టిపోతూ ఉంటేను. కాబట్టి అప్పుడు జగన్మాత ఏం చేసింది, కామేశ్వరుడి ముఖాన్ని ఒక్కసారి అలా మందహాసంతో చూసిందిట. అప్పుడు మహాగణపతి ఉద్భవం జరిగింది. ఇందుట్లో ఎంత గొప్ప అంతరార్థం ఉందో ఏమిటో తెలుసు కదా మనకి. ఎవరైనా చక్కగా శ్రీ విద్య చేసేటువంటి వాళ్ళు ప్రథమంగా తీసుకునేటువంటి మంత్రము ఇది. మంత్రయుక్తంగా చెప్పడంలా ఒక ఆనందంతో ఒక మామూలుగా చెప్పేటువంటి మాట. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనన్మే వశమానయ స్వాహ. మహాగణపతి మంత్రము, లక్ష్మీ గణపతి మంత్రము. ఆ గణపతి రాక్షస విఘ్న యంత్రాలన్నిటినీ కూడా భేదించేశాడు. పరమశివుడి ముఖచంద్రము యొక్క ఆనందముతో కూడినటువంటి చూపులు అనబడేటువంటి శరత్కాలపు వెన్నెల చేత కల్పించబడినటువంటి మహాగణేశ్వరుడు ఇతను. కామేశ్వరుడు నిర్గుణ బ్రహ్మమైతే అతడి యొక్క శివుడి యొక్క ముఖావలోకనం చేతే ఆ నిర్గుణ పరబ్రహ్మను భవము చే కల్పిత గణేశ్వర. పుట్టుక చేత పుట్టించినటువంటి వచ్చినటువంటి ఉద్భవించినటువంటి కల్పిత గణేశ్వర, కల్పించబడినటువంటి గణేశ్వరుడు ఆ విఘ్నాలన్నిటినీ కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఈయనకి పూర్వష్టకము అంటారు, పూర్వష్టకాధీశత్వము అంటారు ఈ గణేశుణ్ణి. ఇది ఇందుట్లో అనేక నామాలతో ఉంటారు. కౌళంలో వల్లభ గణపతి అంటారు, లక్ష్మీ గణపతి అని వేద సంప్రదాయంలో చెప్తారు. సరే, అవి తర్వాత ఆచార భేదాల తర్వాత చూద్దాము.
పూర్వష్టకము అని చెప్తారు. ఏమిటి పూర్వష్టకము? పూర్వష్టకం అంటే ఏంటి? మొట్టమొదటిది పంచకర్మేంద్రియాలు, ఇదొకటి. పంచజ్ఞానేంద్రియాలు, ఇది 2. అంతఃకరణ చతుష్టయాలు, మనోబుద్ధి చిత్తహంకారాలు, 3వది. పంచప్రాణాలు ఏమిటవి? ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి పంచప్రాణాలు. పంచభూతాలు 5, పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్, ఇది 5వది. తర్వాత 6వది కామము, 7వది కర్మ, 8వది అవిద్య. ఈ 8 చేత ఏర్పడినటువంటి పట్టణమే ఈ శరీరము, సర్వజీవుల శరీరం. అది పక్షి గాని, పాము గాని, మనిషి గాని, ఇంకేదన్నా కానీ. కాబట్టి ఇది పుర్యష్టకము అంటాము. కాబట్టి ఇవన్నీ కూడా మాయా కల్పితాలు. నిర్గుణ పరబ్రహ్మం యొక్క అపరోక్షానుభూతి అనేటువంటిది మనకి లభించింది అనుకోండి, అప్పుడు జీవుడు అనేటువంటి వాడి యొక్క ఈ 8 శక్తులు కూడా, ఈ యొక్క మాయ అనబడేటువంటి దాని ద్వారా కల్పించబడిన 8 శక్తులు కూడా పెట్టరేగిపోవటం అనేటువంటిది ఆగిపోతుంది. సత్యాన్ని తెలుసుకోవటం జరిగిపోతుంది. జీవ ఉపాధి యొక్క జ్ఞానం తొలగిపోతుంది. అంటే నేను ఈ శరీరమే నేను, అబ్బా నా కాలు దొక్కుతావా, నీకెంత ధైర్యం, ఏందండి నాకు అర్థం కాలేదు, ఇలా అనమాట. ఉదాహరణ చెప్తున్నాను. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవ సాధకుడు పరబ్రహ్మతత్వంతో తాదాత్మ్యత చెందుతాడు అనేటువంటిది మనం చెప్పుకోవాలన్నమాట. కాబట్టి మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత మన ఆనందిస్తోంది. దేనికి ఆనందిస్తోంది? విశుక్రుడు పరాశక్తి సైన్యము పైన నుంచి 4 మైళ్ళు వైశాల్యం కలిగినటువంటి శిలాఫలకము పైన 8 కోణాలు, 8 త్రికోణాలు లిఖించి వాటిపైన అలస అనేటువంటి కొంతమంది దేవతలని ప్రతిష్ఠించి జయ విఘ్నము అని పేరు కలిగినటువంటి యంత్రం అది. జయ విఘ్నం అంటే జయాన్ని విఘ్నం కలిగించేటువంటిది. దాన్ని ప్రయోగించాడు విశుక్రుడు. దాన్ని ఇక్కడ విఘ్నేశ్వరుడు నిశ్శేషింపజేశాడు, అక్కడ నశింపజేసి అవతల పడేశాడు. అంతటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు ఈ విఘ్నేశ్వరుడు. కాబట్టి అప్పుడు ఆనందించిందిట జగన్మాత. ఎంత గొప్పగా ఆనందించిందో చూడండి. మనం ఆనందిస్తామా? ఏదన్నా మంచి జరిగితే, ఎవరికన్నా మంచి జరిగితే ఆనందించొద్దు? ఆనందించడం. నాకు జరగలేదని ఏడుస్తావా? మంచి కాదు. జాగ్రత్తగా గమనించుకోవాలి, మన మనస్సును జాగ్రత్తగా గమనించుకోవాలి. మన మనస్సులో ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది అనేటువంటిది మనం గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. దీని తర్వాత ఎలా వస్తున్నారు వీళ్ళు? అనేక నామాలు తీసుకుంటున్నాం, కొన్ని వరుసలో చెప్పుకుంటున్నాం, కొన్ని నాకు ఇంకో చోట నుంచి లాక్కొని తెచ్చుకుంటున్నాం జగన్మాత యొక్క సమగ్ర స్వరూప శక్తిని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో. కాబట్టి ఈ పుర్యష్టకాధిపతి అయినటువంటి గణపతి ఉద్భవించడం చేత విఘ్న యంత్రం బూడిదైపోయింది. అంటే చిదాభాసమైనటువంటి పుర్యష్టకం అనేటువంటిది చిన్మయమైపోయి గొప్పగా భావించబడుతున్నది. ఇప్పుడు చిదానంద స్వరూపము, ఆనందం కలిగిపోతూ ఉన్నది అన్నమాట అందరికీ కూడా. కాబట్టి జ్ఞానం అనేటువంటి దాని చేత సంశయ నివృత్తి అనేటువంటిది కలుగుతుంది. అప్పుడు ఉపాధులు అనబడేటువంటి అన్నీ కూడా భస్మమైపోతాయి. కాబట్టి అందుకే మనం ఇంత భావం చెప్పుకుంటున్నాము. జ్ఞానము లేని కర్మ ఉపయోగం కాదు, నిరుపయోగమైనటువంటిది. జ్ఞానము కలిగి చేయాలి. ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము కనీస భావన, అది మనల్ని వృద్ధిలోకి, ఆ జ్ఞానాన్ని ఇంకా పెంపొందిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి జ్ఞానము చేత సంశయ నివృత్తి మనకి దొరికిపోతుంది, దగ్ధమైపోతుంది. ఈ విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు ఉపాధులన్నీ కూడాను, ప్రాపంచిక ఉపాధులన్నీ కూడా భస్మమైపోతాయి ఆ జ్ఞానము అనేటువంటిది. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రచస్త్రవర్షిణి అన్నారు. ఇప్పుడు వచ్చేసింది అమ్మ. ఇంకా భండాసురుడి మీదకి ముఖ్యమైనటువంటి వాడి దగ్గరికి, శత్రువు దగ్గరికి వచ్చేసి వాడు నాశనం అయిపోతే మిగతావన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఇప్పుడు జగన్మాతకి భండుడికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. జగన్మాత పైన భండు శస్త్రాలను వేస్తూ ఉన్నాడు, ప్రయోగిస్తూ ఉన్నాడు. వాటిన్నిటిని కూడా జగన్మాత ప్రత్యస్త్రాలు వేసి ఖండించి వేస్తూ ఉన్నది. అవిద్య అనేటువంటి అస్త్రానికి ఆత్మజ్ఞానం అనేటువంటి ప్రత్యస్త్రము చేతనే అది నశించబడుతుంది అనేటువంటిది మనం ఈ నామంలో తెలుసుకోవాలి. అంతే తప్ప అదేదో సినిమాలాగా మనకి ఈస్ట్మన్ కలర్లో యుద్ధం చేస్తున్నట్టుగా భావించి మనం ఇక పక్కపక్క నవ్వుకోనో లేకపోతే ఆహా బాగుంది అనుకున్నందువలన గొప్ప ప్రయోజనం అనేటువంటిది లభించదు. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని చెప్పారు. భండు సర్వ అసురాస్త్రాలన్నింటినీ కూడాను ప్రయోగించారు. ఆ చివరికి ఒక అస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? సర్వాసురాస్త్రం అనేటువంటిది, ఇంకా సర్వ అసురాస్త్రం, మొత్తం అసురత్వం అంతా అందుట్లో నింపేశాడు. అస్త్రాన్ని ప్రయోగించాడు.
ఏంటిది? దాంతో ఏం చేశాడు? సోమకుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, బలి, రావణుడు, శిశుపాలుడు ఇత్యాది రాక్షసతత్వాన్ని అంతా కూడా పుట్టించి జగన్మాత మీదకి ప్రయోగించట. ఇప్పుడు తెలిసిపోయింది కదా మీకు, ఈ సోమకుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, బలి, రావణుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు వీళ్ళందరూ హరిచేత నిర్మూలించబడ్డారు. ఆయన దశావతారాలు ఎత్తి వేదాల్ని దొంగిలించినటువంటి ఆ హిరణ్యాక్షుడిని నాశనం చేశాడు. అది చెప్తూ ఉన్నారు ఆ నామంలో. ఈ దేవి జగన్మాత మీద ప్రయోగిస్తే అప్పుడు జగన్మాత తన గొప్పదైనటువంటి కాంతివంతమైనటువంటి 10 వేళ్ల గోళ్ల నుండి కూడా మత్స్య కూర్మ వరాహమైనటువంటి దశావతారాలన్నీ కూడా సృష్టించి వారిని సంహరించి అవతల పడేసిందిట. నారాయణ శబ్దము అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది జీవుడికి కూడా వర్తిస్తుంది, ఈశ్వరుడికి కూడా అన్వయించబడుతూ ఉంటుంది. జీవుడు అనేటువంటి వాడికి 5 అవస్థలు ఉంటాయి. ఏమిటవి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ, తురీయాతీత. ఈశ్వరుడికి సృష్టి, స్థితి, సంహార, ఆవిర్భావ, తిరోధానావస్థలు, ఇవి అవస్థలు. ఈ 5 కలిపితే ఇవే దశావతారాలు. కాబట్టి ఈ జీవ ఈశ్వరుల దశవిధ అవస్థలు కూడా మోక్ష హేతువులవుతాయి. ఇవేమిటి? జగన్మాత చేత సృష్టించబడినటువంటి మాయాకృత్యములు. ఆత్మజ్ఞానము చేత వీటిని తెలుసుకొని మాయని దాటి మోక్షాన్ని పొందవలసి ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మహాపాశుపతాస్త్ర అగ్నిర్దగ్ధాసుర సైనిక. పాశుపతాస్త్రానికి ఎవరు? దేవుడు. అధిదేవత ఎవరు? ఈశ్వరుడే. సాక్షాత్ అర్జునుడికే ఇచ్చాడు కిరాతార్జునీయంలో కదా. ఈ మహాపాశుపతానికి సదాశివుడే దేవత. మనకి లింగ పురాణంలో చెప్తారు, రుద్రాదయ పిశాచ అంతః పళవ. రుద్రుడు మొదలు పిశాచముల వరకు కలిగినటువంటి అనేక రకాలైనటువంటి శబ్దవాచ్యులే అనేటువంటిది మనకి చెప్పబడుతూ ఉంటుంది. వారికి పతి ఎవరు? అధిపతి ఎవరు? సర్వేశ్వరుడైనటువంటి సదాశివుడు. అటువంటి సదాశివుడి అస్త్రాన్ని, పాశుపతాస్త్రం అంటే ప్రయోగించి జగన్మాత భండుడి సైన్యాన్ని హతమార్చింది అనేటువంటిది ఇక్కడ తెలుసుకోవాలి. అభ్యాస అతిశయం చేత మనకి అద్వైత జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అతిశయమైనటువంటి అభ్యాసం చేయాలి. అంటే మనం కాసేపు చేసి నేను ఎన్నో చేశాను అనుకుంటే ఎక్కడ కుదురుతుంది? ఏదో కాసేపు పిల్లల్ని ఆడిచ్చినట్టుగా ఇంకా చేయి కూర్చొని రాయమంటే రాయడు. ఒక 10 నిమిషాల తర్వాత లేచి మళ్ళీ ఆడుకొని వస్తానంటే పిల్లలు. మనం కూడా అట్లాగే చేస్తాం తెలియకుండా. మెల్లిగా మా పిల్లవాడు నచ్చ చెప్పినట్టుగా ఇంకా నచ్చ చెప్పించుకొని మెల్లిగా పెంచుకుంటూ వెళతారు అనమాట. కాబట్టి కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. తర్వాత నామంలోకి వెళ్ళిపోదాం. భండుడి యొక్క సభండాసుర శూన్యక. అందరూ గణములన్నీ కూడా భండుడి యొక్క గణములన్నీ కూడాను వధించబడ్డారు. ఒంటరి వాడైపోయాడు. వాడు దుష్టుడు, క్రోధాగ్ని చేత మండిపోతూ ఉన్నాడు. లోకాలన్నింటినీ కలవరబెట్టేటువంటి వాడు, మహా బలశాలి. ఎటువంటి బలశాలి? అన్యాయం చేయటంలో బలశాలి. మహా గొప్ప అసురుడు, పరాక్రమశాలి. వాణ్ణి 1000 సూర్యుల తేజస్సు కలిగినటువంటి కామేశ్వరాస్త్రంతో వధించింది అని చెప్తున్నారు. అటువంటి ఆ అస్త్రమ యొక్క అగ్ని చేత కేవలము భండుడే కాకుండా వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా మాడి మసిపోయారట. వాడి మీద ప్రయోగం చేసిన ఆ అస్త్రం యొక్క ప్రభావము చూడండి ఎంత గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక అస్త్రం. అటువంటి అస్త్రాలు ప్రయోగించాలి మనం. అయితే అందరూ మిగతా గణాలన్నీ కూడా దూరంగా ఉన్న గణాలు కూడా ఆ ప్రభావం చేత అందరూ కూడా మాడి మసైపోయారట. అప్పుడు వాడి శూన్యక నగరం అనేటువంటిది అంతమైపోయింది. శూన్యక నగరం అంటే మనలో ఉన్న శూన్యభావమే, దుఃఖాల వల్ల కలిగేటువంటి శూన్యభావమే భండుడు. వాడి నగరం, వాడిని పెంచి పోషించుకుంటుంటాను అనమాట అట్లా మనం. కాబట్టి కామేశ్వర అస్త్రం అంటే ఏమిటి ఇక్కడ? చైతన్యం అనేటువంటి అగ్ని. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. అది చెప్పుకున్నాం కూడా. ఎలా ఉద్భవించింది జగన్మాత యొక్క అవతార ప్రాదుర్భావం అనేటువంటిది ఎలా జరిగిందనేది చెప్పుకున్నాం కూడా. కాబట్టి ఈ చిదగ్ని అందరి చేత చైతన్యము చేత కోరబడేటువంటి వాడే ఈ కామేశ్వరుడు. అందుచేత చిత్ ఆత్మస్వరూపుడు. ఆత్మనః కామాయ సర్వం ప్రియం భవతి అని బృహదరణ్యకోపనిషత్తులో చెప్తారు. అంటే ఆత్మ కోసము అంతా కూడాను ప్రియమే.
ఆత్మకి అప్రియమైనటువంటిది లేదు, బుద్ధికి ఉంటుంది ప్రియత్వం అప్రియత్వం అనేటువంటిది అన్నమాట. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఇక్కడ నెరవేరింది జగన్మాత యొక్క లలిత ప్రాదుర్భావ ప్రయోజనం అనేటువంటిది. ఎక్కడ మొదలయ్యి? దేవకార్య సముజ్జత నుంచి మొదలయ్యి మనకి నామం కదా. అక్కడి నుంచి ఈ 83వ నామంతో ఈ అవతార ప్రయోజనం అనేటువంటిది. ఇంకా అవతారాలు ఉన్నాయి, అవి కూడా చెప్పుకుంటున్నాము. ఆ అవతార ప్రయోజనము గుణభక్తితో చూస్తూ అది మనలో నింపుకొని ఆ తత్వం అంతా కూడా, ఆ శక్తి అంతా కూడా మనలోనే ఉన్నదని మనము జ్ఞానాన్ని పొందినప్పుడు అప్పుడు సాక్షాత్తు మనకి నిర్గుణమైనటువంటి భక్తిలోకి ప్రవేశించేస్తాం అన్నమాట. అదే శ్రీ విద్య యొక్క లక్ష్యం. కాబట్టి జగన్మాత గారు చెప్తున్నారు ఇక్కడ, బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థ వైభవ. జగన్మాత యొక్క ఈ పరాక్రమాన్ని చూసి, జగన్మాత యొక్క సేన యొక్క పరాక్రమం అంతా చూసి బ్రహ్మ విష్ణు మహేంద్రుడు దేవతలందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు, ఆనందపడిపోయారు. ఆ వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నారు, జగన్మాత యొక్క వైభవాన్ని చెప్తూ ఉన్నారు అన్నమాట. భండాసురుడి చేత ఇంతకాలం కూడా పీడించబడినటువంటి దేవతలందరూ కూడా వాడు చంపబడిన తర్వాత జగదేక మాతని పొగుడుతూ వచ్చారు. ప్రాతన్నమామి జగతాం జనన్యాశ్చరణాంబుజం శ్రీమత్త్రిపుర సుందర్యా వందితాయా హరాది. ప్రాతస్త్రిపుర సుందర్యా వ్రజామి చరణాంబుజం హరిర్హరో విరించిశ్చ సృష్ట్యాదీన్ కురుతే యయా. ప్రాతస్త్రిపుర సుందర్యా నమామి పద పంకజం యత్పాద్యమంబుసరసి భాతి గంగా మహేషితుః. ప్రాతః పాశాంకుశరచాపహస్తాం నమామ్యహం ఉద్యదాదిత్య సంకాశాం శ్రీమత్త్రిపుర సుందరీం. ప్రాతన్నమామి పాదాబ్జాం యయేదం భాసతే జగత్ తస్యాస్త్రిపుర సుందర్యాః యత్ప్రసాదాన్ నివర్తతే. యః శ్లోక పంచకమిదం ప్రాతర్నిత్యం పఠేన్నరః తస్మై దద్యాదాత్మపదం శ్రీమత్త్రిపుర సుందరీ. గొప్పదైనటువంటి ఇప్పుడు వాళ్ళు బ్రహ్మోపేంద్ర మహేంద్రాదులు స్తుతించేటువంటిది త్రిపుర సుందరి ప్రాతస్మరణం అనేటువంటిది గుర్తుకొచ్చి చెప్పుకోవటం జరిగింది. అట్లా భండాసురుడి చేత ఇంతకాలం కూడా పీడించబడినటువంటి దేవతలందరూ కూడా వాడు చచ్చిపోయిన తర్వాత, సంహరించబడిన తర్వాత జగదేక మాతని సంస్తుతిస్తూ ఉన్నారు, ప్రశంసిస్తూ ఉన్నారు. ఎవరి కోసం ప్రశంస? వారి మనసులో సంస్కారం కలగటానికి ప్రశంస. జగన్మాతకి ఏం ప్రశంస కావాలా? ఆమె గొప్పదని నువ్వు చెప్పాలా? అందుకే మనం చేసేటువంటి జగన్మాత పూజలో నేను గొప్పగా చేశాను కాదు, గొప్పగా చేయించుకున్నది ఆమె అని నీకు ఉండాలి. ఆ నిబద్ధత, ఆ నిశ్చలత, ఆ చిత్తశుద్ధి మనలో ఉండాలి అనేటువంటిది మనము తెలుసుకోవలసి ఉంటుంది. సర్వత్ర పరబ్రహ్మాన్ని కూడా తమ స్వాత్మస్వరూపంగానే సాక్షాత్కరించుకున్నారు ఇక్కడ. అందుకే గురు పూజ, పాద పూజ చేసేటప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంటాను. దాని వెనకాల ఉన్నటువంటి గొప్ప అర్థం ఏదో ఒక వ్యక్తికి పూజ చేయటం కాదు, మీ యొక్క ఆత్మని సంస్కరించుకుంటూ ఉన్నారు. స్వాత్మనిగానే సాక్షాత్కరించుకునేటువంటి సాధనలో ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు సర్వత్ర పరబ్రహ్మమే నీకు గోచరిస్తూ ఉంటుంది అనేటువంటిది మనం పరబ్రహ్మ తత్వం అనేటువంటిది జగన్మాత యొక్క పరాస్థితి అనేటువంటిది ఇటువంటిది అని మనస్సుకి వాక్కుకి కూడా తెలియదు. అటువంటి దాని యందు, ఆ శక్తి యందు లీనమైనటువంటి వారికే జగన్మాత యొక్క అనుభవం కలుగుతుంది తప్ప మనస్సు చేత, వాక్కు చేత కూడాను మనము ప్రకటించలేము. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అని చెప్పారు. భండాసురుడి యొక్క వధ అనంతరము కూడాను భండాసురుడి యొక్క వధ అనంతరం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే శివుడి నేత్రాగ్నికి మనం పోయిన సత్సంగంలో చెప్పుకున్నాము, అంతకుముందు సత్సంగంలో భస్మమైనటువంటి మన్మధుణ్ణి మా బ్రతికించు అని చెప్పి అడిగితే జగన్మాత మన్మధుణ్ణి తిరిగి బ్రతికించి అక్కడ ప్రారంభమయ్యి ఆ మన్మధుడి సంహారం, శివుడి నేత్రంతో భస్మమైన మూడవ నేత్రం చేత భస్మమైపోయినటువంటి మన్మధుడి యొక్క బూడిద రాశితో తయారైనటువంటి ఈ భండు అనేటువంటి వాడు, వాడి సైన్యం అంతా కూడాను నశించి తిరిగి మన్మధుణ్ణి బతికించింది. అంటే ఏమిటి ఇక్కడ మనం తెలుసుకోవలసింది? జన్మకారణమైనటువంటి మూలాజ్ఞానము అంటే మాయ జ్ఞానాగ్ని చేత దహింపబడి మళ్ళీ ఆ అవిద్య అనేటువంటి నాశనము చేత ఆత్మసాక్షాత్కారం అనేటువంటి మోక్షము కలుగుతుంది. అజ్ఞాన నివృత్తికి జగన్మాత పరమౌషధము. ఆ పరమౌషధాన్ని సేవిస్తే మనము
ఇంకా ఈ ఇంగ్లీష్ మందులు మింగవలసిన పని ఉండదు అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు కూడా మనకి సమన్వయపరుచుకుంటూ వచ్చే దాంట్లో వసిన్యాది వాగ్దేవతలు జగన్మాత యొక్క స్వరూపాన్ని, అవతార ప్రయోజనాన్ని భండాసుర వధ రూపంగా చెప్పుకుంటూ వచ్చింది. అయితే దీని తర్వాత అనేకమైనటువంటి స్వరూపాలుగా ఇంకా టైం ఉంది కాబట్టి కొంచెం చెప్పుకుందాం. చెప్పారు 190వ నామంలోకి వెళ్దాం. దుర్గా అని ఉంటుంది నామం. యస్యాః పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత. దుర్గాత్ పంత్రాయతే యస్మాత్ దేవి దుర్గీతి కథ్యతే. ప్రపద్యే శరణం దేవీం దుర్గే దురితం హరతాం. దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారణం. దేవి ఉపనిషత్తు. దుర్గముడనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటిది. దుర్గముడనేటువంటి రాక్షస సంహారం చేసింది. అందుకే జగన్మాత దుర్గమా 189వ నామం. తర్వాత దుర్గా, చండిక అనే దాంతో సమన్వయం చేసుకోవాలి. ఇక్కడ దుర్గా అనేటువంటి నామం మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యంలో జగన్మాత యొక్క చండికా అవతరణము ప్రయోజనం అనేటువంటిది చాలా గొప్పగా శ్లాఘనీయంగా కీర్తించబడింది. లలితా సహస్రనామాల్లో కూడాను సమన్వయం చేసుకుంటే మనము ఇవన్నీ కూడా ఈ అవతార ప్రసక్తిని మనకి 2 నామాల్లో చెప్తారు. ముఖ్యంగా మనం 2-3 నామాలు ఉన్నాయి. చండిక సుమారుగా 755వ నామం. శివదూతి, శివదూతి ఎవరికైనా తెలుసా? చండిక అనేటువంటి స్వరూపం. ఇది 405వ నామం. శివదూతి ఏమిటి? శివదూతి చండముండా సురనిషూదిని అన్నారు ఇక్కడ లలితని మళ్ళీ. అనేటువంటి నామాల ద్వారా కూడా జగన్మాత యొక్క సార్వజనీనమైనటువంటి స్వరూపం గురించి చెప్తూ ఉన్నారు. అంతే తప్ప ఆమె వేరు ఈమె వేరు. అసలు అక్కడ మనం కొట్టుకు చచ్చేదే ద్వైతంతో కదా. మళ్ళీ అక్కడ వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి జగన్మాతను తీసుకెళ్ళి నువ్వేరని మనం భేదాలు పెట్టుకుంటే ఇంకెక్కడ బాగుపడతాము? సరే, మొదట్లో సాధనలో భాగంగా తెలుసుకుంటూ ఓహో మొదట ఇలా చేసుకుందాము, ఆ కార్యకారణ నిమిత్తము ఇదిగో ఈ మంత్రం చేసుకుందాం, లేకపోతే ఈ అవతారాన్ని ప్రయోజనంగా చేసుకుందాం. పోను మనం ఆ ప్రయోజనం యొక్క గుర్తింపుని అద్వైత స్థాయికి తీసుకు వెళ్ళాలన్నమాట. కాబట్టి చండముండాసుర నిషూదిని అనే నామంతో ఈ 3 నామాలతో చెప్పారు. ఏమిటి శివదూతి, ఏమిటి చండిక, ఏమిటి చండముండాసుర నిషూదిని? చండిక అంటే సరే, చండముండాసుర నిషూదిని అంటే మనకి సప్తశతి తెలిసిన వాళ్ళు కొంతవరకు తెలుసుకోగలరు. ఒకప్పుడు కశ్యప ప్రజాపతి భార్య ఎవరు? దితి. తన తల్లి అయినటువంటి ఆమె ఏం చేసింది? దక్ష ప్రజాపతి భార్య దగ్గరికి వెళ్ళింది. తన కుమారులు అనేటువంటి వాళ్ళు దేవతల చేత దైత్యులు కదా. దితి కొడుకులందరూ దైత్యులు, అదితి కొడుకులందరూ దేవతలు. కాబట్టి తన తల్లి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది? నా కుమారులు అమ్మా దేవతల చేత, దక్ష ప్రజాపతి పుత్రికే, దేవతల చేత చంపబడుతున్నారు, దానికి ప్రతీకారం చేసుకోవాలి నేను, దానికి మార్గం చెప్పు నాకు అని వాళ్ళు అన్నారు. అప్పుడు వాళ్ళమ్మ అన్నది దితితో, నువ్వు ఇంద్రాదులని జయించేటువంటి కుమారుడి కోసం తపస్సు చేయి. అప్పుడు ఏం చేసింది దితి? సుపార్శ్వుడు అనేటువంటి ఒక ఋషి పుంగవుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తపోనిష్ఠురాలైంది. ఎటువంటి తపోనిష్ఠురాలైంది? దురదృష్టవశాత్తు అంటే మనం బాగా కచ్చగా చేస్తాం చూడండి, అది చాలా గొప్ప తపోనిష్ట. అది కచ్చ కార్పణ్యాలతో మనం ఇంకోళ్ళ నాశనం చేయాలని తలుచుకుంటాం చూసారా? అట్లా అది ఎంత గొప్ప పట్టుదలో దేవుళ్ళకు కూడా ఉండదు అంత గొప్ప పట్టుదల. నిజంగా నాశనం చేసి అవతల పడేస్తూ ఉంటారు. మనకున్న కచ్చకి కార్పణ్యానికి అంత గొప్ప శక్తి ఉంటే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తికి ఇంకా ఎంత గొప్ప శక్తి ఉంటుందని ఆలోచించామా? ముందు మనం సంతోషంగా ఉండాలిగా. కక్ష కార్పణ్యాలతో ఏదో పంతాలు సాధింపులు అయిపోయిన తర్వాత మనమేగా బాధపడుతున్నది. కాబట్టి ఏం చేసింది ఈమె? అనేకమైనటువంటి జంతురూపాలను ధరిస్తూ పంచాగ్నుల మధ్య నిలబడి తపస్సు చేస్తూ ఉంది. చివరికి ఒక గొప్ప మహిషి స్వరూపం దాల్చుకొని ఘోర తపస్సు చేసి ముల్లోకాలని కూడా క్షోభించడం మొదలు పెట్టేసింది. సుపార్శ్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఋషిపుంగవుడు ఆశ్రమం దగ్గర చేసుకుంటూ ఉన్నది. ఈయనకి ఇక్కడ తపోభంగం కలిగిపోయింది. అప్పుడు ఆయన దితిని శపించాడు, నీ కోరిక ఫలిస్తుంది, ఎందుకంటే నీ కక్షా కార్పణ్యంలో కూడా నీ కొడుకుల్ని చంపుతున్నారు, నేను ప్రతీకారం తీర్చుకోవాలనే కక్ష ఏదైతే నువ్వు పెట్టుకున్నావో దానికి ఒక గొప్ప తపోనిష్ట ఏర్పడింది, కాబట్టి నీ కోరిక ఫలిస్తుంది. కానీ దాంట్లో దోషం ఉంటుంది. ఆ పుత్రుడు అనేటువంటి వాడు నువ్వు ఏ రకంగా దుష్ట స్వభావంతో జంతు స్వభావంతో ఉంటావో వాడు కూడా అట్లాగే తయారవుతాడు అని చెప్పి శపిస్తాడు. అలా మహిషాసురుడు
దితికి జన్మించి దేవతల మీదకి దండెత్తి జయించి వాళ్ళ పదవుల్ని ఆక్రమించడం మొదలుపెట్టాడు అనమాట. తానే ఇంద్రుడయ్యాడు. మనం చేసేది అదే కదా. అందరి దగ్గర ఏదో లాగేసుకొని పీకేసుకొని మన రాజ్యం వెళ్ళాలి అన్నట్టుగా మన మాటలు మన ప్రవర్తనలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేశారు? దేవతలు ఓడిపోయారు, వెళ్ళారు. బ్రహ్మని ముందు పెట్టుకొని మనము సప్తశతి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము. పద్మయోని అయినటువంటి బ్రహ్మని ముందు పెట్టుకొని బ్రహ్మ శివుడు ఉన్న చోటికి వెళ్ళి తన బాధల్ని చెప్పుకున్నారు. అప్పుడు ఏం చేశారు? ఈ త్రిమూర్తులైనటువంటి వాళ్ళకి ఈ మహిషుడి మీద ఆగ్రహం కలిగింది. త్రిమూర్తుల ముఖాల నుంచి కూడా ఇతర దేవతల నుంచి కూడా ఒక మహా తేజస్సు అనేటువంటిది ఆవిర్భవించింది అని చెప్పబడుతుంది. ఆ దివ్య తేజస్సు జగన్మాత స్వరూపమైంది. ఎట్లా? చండికా స్వరూపమైంది. నీ గుణము యొక్క ప్రకటనే నామం అంతే. కానీ నీ ఒకరే అక్కడ పరిపూర్ణ. అమ్మ కోపం వస్తే నువ్వు నీ బిడ్డలు అల్లరి చేస్తుంటే నీ కోపం వచ్చింది అనుకో, అప్పుడు ఒక శక్తిగా ఉంటావు. వాళ్ళ మీద ప్రేమ కలిగితే దగ్గరికి లాక్కొని దగ్గరికి తీసుకొని వాడికి మళ్ళా కడతావు. తప్పు చేస్తుంటే మందలిస్తావు. ప్రేమ కలిగినప్పుడు దగ్గరికి తీసుకుంటావు, వాడు చేడుస్తూ కూర్చుంటే. అంతే. అక్కడ రెండు భావనలుగా మనం పేరు పెట్టుకున్నాం అంతే. అటువంటి చండికి దుర్గకి అయినటువంటి చండి అయినటువంటి దుర్గ అయినటువంటి శివుడు ఆమెకి శూలాన్ని ఇచ్చాడు, విష్ణువు చక్రాన్ని ఇచ్చాడు, వరుణుడు శంఖాన్ని ఇచ్చాడు, అగ్ని తన బల్యాన్ని ఇచ్చాడు, ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇచ్చాడు, యముడు పాశాన్ని ఇచ్చాడు. ఇలా దేవతలందరూ వారి ఆయుధాలన్నీ కూడాను చండీకి అదేవిధంగా దుర్గకి ఇచ్చారు. బ్రహ్మ తన అక్షమాలని కమండుల్ని కూడా ఇచ్చాడు. ఆమె సింహాసనానికి అట్టహాసం చేసింది ఒక్కసారి. ఆ భయంకర రవాన్ని విన్నటువంటి మహిషుడు తన సైన్యంతో ఆమె దగ్గరికి వచ్చాడు. ఆ ఎక్కడుందో ఆ శబ్దం వినపడి చోట అప్పటికే జగన్మాత చండికాదేవి దుర్గా దేవి యొక్క కాంతి అంతా కూడా ముల్లోకాలకు కూడా వ్యాపించి ఉన్నది. అనేకమైనటువంటి సహస్రబాహు, అనేకమైనటువంటి చేతులు. ఓం జాతవేదసేసు నభామసో మమరాతీయత నిదహాతి వేదః సమః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి దరసే నమః. అనేకమైనటువంటి గొప్పదైనటువంటి అగ్ని కాంతిని విరజిమ్ముతూ ఉన్నది జగన్మాత. అనేకమైనటువంటి చేతులు ఉన్నది. ఇక్కడేమో ఈ మహిషి చుట్టూను అనేక వేల కోట్ల అశ్వగజము అశ్వబలము, గజబలము, రథబలము, సర్వసేనలతో సేనాపతులు ఉన్నారు ఇటు పక్కన. కూడా మహిషి మనలో ఉన్నటువంటి రోగమే ఆ మహిషత్వం అనేది, మహిషాసురుడు మహిషత్వం అనేటువంటి. ఇప్పుడు ఆ దుర్గకి చండికి అసురులకి భయంకర యుద్ధం జరిగింది. సింహం కూడా జూలు విదులుస్తూ అసుర సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నది. మహిషుడి సైన్యాన్ని అయినటువంటి చిక్షరుడు అనేటువంటి వాడు బాణవర్షాలు కురిపిస్తూ ఉన్నాడు. జగన్మాత వాటిని ఖండించి వాడిని కూడా వధించి అవతల పడేసింది. తర్వాత చామరుడు అనేటువంటి వాడు రంగంలోకి వచ్చాడు. వాణ్ణి ఈ సింహం అనేటువంటి చంపివేసింది. ఉదగ్రుడు, ఉద్ధతుడు, బిడాలుడు ఇటువంటి వారిని అందరినీ కూడాను జగన్మాత హతమార్చి అవతల పడేసింది. మహిషుడు సింహరూపాన్ని, ఏనుగు రూపాన్ని, చివరికి మహిష రూపాన్ని కూడా ఆ తపస్సు చేసినప్పుడు అనేక జంతు రూపాన్ని ధరించి చేసింది. ఆ రూపాలన్నీ వీడికి వచ్చినాయి. చెప్పాడు కదా ఆయన పార్శ్వుడు, నీకు అట్లాంటి వాడే పుడతాడని. కాబట్టి చివరికి మహిష రూపాన్ని ధరించి యుద్ధం చేశాడు. ముల్లోకాలు ఆ భీకర యుద్ధానికి తలడిల్లిపోతున్నాయి. చివరికి దేవి మహిషాసురుని తన ఖడ్గంతో కూల్చి అవతల పడేసింది. దేవతలు, దివ్యర్షులు అందరూ కూడాను జగన్మాతని సంస్తుతిస్తూ వచ్చారు. సా చండికాఖిల జగత్ పరిపాలనాయ నాశాయ చాశుభయశ్చమతింకరోతు. ఆ చండిక సర్వ జగత్తుని కూడా పరిపాలించడం ఎందుకు కూడాను అమంగళము వలన భయము కలిగేటువంటి వాటిని అన్నిటిని కూడా నాశనము చేసేస్తూ ఉంటుంది. అటువంటి ఆ అమ్మ తన బుద్ధిని ప్రచోదనము చేయుగాక అనేటువంటిది చెప్తూ ఉన్నారు. ఇంకొక దుర్గా స్వరూపంలోని అవతారాలు ఇదంతా చివరికి ఏంటి? మనలో ఉన్నటువంటి శత్రువులే. సినిమాలో చూపించే రాక్షసులు వాళ్ళ డ్రెస్సులు కావు.
దయచేసి ఇది మనం అంత ఆ వైభవాన్ని అలా అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకొని మనలో నింపుకోవాలి. ఆ నింపుకున్నప్పుడు మనలో దైవత్వం ప్రకటించబడాలి. ఎంతసేపటికి మనం ఏవో ఆలోచనలు చేస్తూ ఏదేదో గుర్తింపుల కోసం తాపత్రయపడిపోతూ దేనికి ప్రయోజనం లేక నిద్ర పట్టక పిల్లలతో గొడవ, పెద్దవాళ్లతో గొడవ, భార్యాభర్తలకు గొడవ, జనాలతో గొడవ, సమాజంతో గొడవ, పక్కింటి వాళ్ళతో గొడవ. ఎందుకండి ఆ జీవితం మనకి అవసరమా? ఎందుకండి మనం ఆ జీవితం కోసం అండి మనము చేసేటువంటి ఈ పూజలు పునస్కారాలు ఎందుకండి? ఆ పూజ చేయటము మనము ఆ నామాన్ని తలుచుకోవటము కూడా తప్పే కాదు. అమ్మ పేరు తలుచుకుంటూ నేనేదో గొప్ప పని అదే అమ్మని ఆరాధిస్తున్నాను అనుకుంటూ ఒక పక్కన మళ్ళీ మనం ఇలా చేస్తే అది అమ్మకి అవమానం చేసినట్టు కాదా? చెప్పండి, ఆలోచించాల్సిందే మనం. కాబట్టి ఇక్కడ ఇంకొక అవతార ప్రయోజనం కూడా చూసుకుందాం. ఇక్కడ చెప్పినటువంటి నామాలు ఇంకా శివదూతి దాకా దుర్గా, చండిక, శివదూతి ఈ నామానికి శుంభనిశుంభులి కశ్యపుడి భార్య అయినటువంటి ఈ ధనువుకి జన్మించినటువంటి వాళ్ళు ఈ శుంభనిశుంభులు. వీళ్ళు ఒక 5 నిమిషాలు అయితే అవుతుంది, దయచేసి అన్యదా భావించకండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంద్రుడి యొక్క ముల్లోకాధిపత్యాన్ని హవిర్భాగం కూడాను తీసుకుంటున్నారు. క్రతువుల్లో వచ్చేటువంటి హవిస్సు యొక్క భాగాలన్నీ వీళ్ళు కాజేస్తూ వచ్చారు. సూర్యుడు, చంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు వీళ్ళంతా ఎవరు? దిక్పాలకులు. వీళ్ళ అధికారాన్ని కూడా అష్టదిక్పాలకుల అధికారంలో స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? నిర్వీర్యులైపోయి జగన్మాతని ప్రార్థించారు. జగన్మాత ప్రత్యక్షమైంది. ఆమె శరీర కోశం నుంచి కూడా అంబిక వెలువడింది. అంబిక అంటే 295వ నామం చూసుకోండి ఒకసారి. ఆమె ఎవరు? గౌరీ 635వ నామం. దేవి పురాణంలో చెప్పినటువంటి మనకి విధంగా సతీదేవి యోగాగ్ని చేత భస్మమై హిమవంతుడికి పుట్టింది. ఆ తల్లి శంఖము, కడిమ పువ్వు, చంద్రుడి రంగుని కలిగి ఉన్నది అని చెప్పవచ్చు. మార్కండేయ పురాణంలో కూడా ఒకటి చెప్తారు. పునశ్చ గౌరీ దేహ సముద్భూత యథా భవత్ వధాయ దుష్టదైత్యానాం తథా శుంభనిశుంభయో అని చెప్తారు. తిరిగి దేవతలకు ఉపకారం చేయటం కోసము, లోకరక్షణార్థము దైత్యులను, శుంభనిశుంభులను వధించటం కోసము ఆమె గౌరీ రూపాన ఉద్భవం పొందినటువంటి విధానాన్ని చెప్పబడింది. అత్యంత మనోహర రూపాన్ని ధరించి హిమవత్ పర్వత సానువులందు కూడా తిరుగుతూ ఉన్నది. శుంభనిశుంభ భృత్యులైనటువంటి చండముండులు ఈమెను చూశారు అలా సుందర మనోహర రూపంతో. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ప్రభువు దగ్గరికి వెళ్ళి, మేము ఎంత అత్యుత్తమ సౌందర్యాన్ని చూసామో, మరి ఏంటో మీరు రాజులు, ప్రభువు కదా, వెళ్ళి ఎవరో తెలుసుకొని తెచ్చుకొని మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తారు. వారు అప్పుడు ఏం చేస్తారు? ఆ తల్లి వద్దకి, గౌరీ వద్దకి సుగ్రీవుడు అనేటువంటి ఒక అసురుడు ఉన్నాడు. వాడిని దూతగా పంపిస్తారు. అప్పుడు వాడు ఆ అమ్మ దగ్గరికి వచ్చి, దేవి, నిన్ను మా ప్రభువులైనటువంటి శుంభనిశుంభులు కోరుతున్నారు. నీవు వారిలో ఎవరినైనా సరే పెళ్లి ఆడవచ్చు, నీకు మహాసంపద లభిస్తుంది అని చెప్తాడు. అప్పుడు భగవతి అయినటువంటి దుర్గా స్వరూపమే తనలో తను నవ్వుకొని, నాయనలారా, నేను పూర్వం తొందరపడి ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. నన్ను యుద్ధంలో ఎవరు ఓడిస్తాడో అతడే నా భర్త అవుతాడు. అందుచేత వాళ్ళు ఇక్కడికి వచ్చి నన్ను ఓడించి నన్ను పెళ్ళాడవచ్చు అని చెప్పి పంపించింది. వాడొచ్చి ఈ మాటల్ని వీళ్ళిద్దరికీ చెప్పాడు. మళ్ళీ తర్వాత ఏం చేశాడు? ఫస్ట్ వీళ్ళిద్దరు మహారాజులు ధూమ్రలోచనుడిని పంపించి ఆయన ఫస్ట్ తీసుకురా ఇక్కడికి అని చెప్పి సైన్యంతో పంపించాడు. ఇలా అంటుందా? మేము మహారాజులం, మేము వెళ్ళి యుద్ధం చేయడం, నువ్వేళ్ళు చాలు, నువ్వు వెళ్ళి సంహరించుకురా పో అని చెప్పారనమాట. వాడి సైన్యాన్నంతా కూడా జగన్మాత, అదేవిధంగా జగన్మాత యొక్క సింహము హతమార్చి పడేసి, తర్వాత చండముండుల్ని పంపించారు. శుంభనిశుంభులు చతురంగ బల సమేతంగా పంపించారు. పట్టి ఈడ్చుకురండి, పొండి అన్నారు. బంగారు శిఖరం మీద సింహవాహన అయిపోయి కూర్చోనున్న దేవి వీళ్ళు వచ్చేసరికి ఆమె నొసటి నుంచి కూడాను ఘోరమైనటువంటి ముఖము కలిగి ఖడ్గ పాశాదులు ధరించినటువంటి మహాకాళికా శక్తి బయటకు వచ్చేసింది. ఆమె దైత్య బలాన్ని క్షణమాత్రంలో మింగిపడేసింది అనమాట. చంద్రుడు ఈ లోపల కాళికాదేవి మీదకి మీదకి వెళ్ళిపోయాడు. వాడి శిరస్సును ఒక్కసారి ఖడ్గంతో ఛేదించి అవతల పడేసింది. చంద్రుడు అనేటువంటి వాడు తల తెగిపట్టం చూసి ముండు అనేటువంటి వాడు వెళ్ళిపోయాడు, మహాకాళి మీదకి దూకాడు. వాడిని కూడా ఆమె ఖడ్గంతో కూల్చవతల పడేసింది.
ఈ చండముండల శిరస్సుల్ని తన చేతుల్లో పట్టుకొని చండికకి సమర్పించింది కాళి. అదేవిధంగా మా శుంభని శుంభుల్ని నీవే చంపు అని చెప్పి అభ్యర్థించింది. అప్పుడు ఆమె ఎవరు చండిక కాళితో ఒక మాట చెప్తుంది, నువ్వు చండముండల శిరస్సులని నీ చేతులతో పట్టుకొని చండికకి సమర్పించుకొని శుంభని శుంభుల్ని నీవే చంపాలి అని అభ్యర్థించావు కదా, ఈ చండముండులిద్దరినీ కూడా నా వద్దకి తెచ్చావు కాబట్టి నీవే లోకమందు చాముండి అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతావని చెప్పి దీవించింది. అందుచేతనే దేవి చండముండాసుర నిషూదిని, అందుచేతే 756 నామం, 579 చిత్రం. అందుచేతే జగన్మాత తత్వము దైత్యహంత్రి 579 నామం అనుకుంటా అటువంటిది 7 అయిపోయింది. కాబట్టి మనము శివదూతి గురించి వచ్చే సత్సంగంలో చెప్పుకుందాం. ఇదంతా గొప్పదైనటువంటి అవతార ప్రయోజనం ఏమిటి? ఎందుకంటే మనము అద్వైత స్థితికి ద్వైత స్థితి నుంచే వెళ్ళగలము. కాబట్టి ఆ ద్వైత స్థితిలో మనం ఏ శక్తులని మనము ఆరాధించవలసింది, ఆరాధన ద్వారా మనం పొందవలసి ఉన్నది, మనం వాటిని జీవించవలసి ఉన్నది అనేది తెలిసినప్పుడు గొప్పదైనటువంటి పరాశక్తి స్వరూపంలో మనము తెలుసు జగన్మాత అయినటువంటి ద్వైత శక్తిని మనము తెలుసుకొని సాక్షాత్తు జగన్మాతగానే మనము మారిపోతాం. దాంతో ఈవేళ మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాము. తిరిగి